వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసార మలమోచనం సంసార మలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు యథా ఏ ప్రకారముగా నన్ను ప్రపద్యంతి ఆశ్రయిస్తూ ఉన్నారో తాన్ వారిని తథా ఏవ ఆ ప్రకారముగానే భజామి అహం పొందబడుతూ ఉన్నాను. మమ వర్తమా అనువర్తంతే మనుష్యాః లోకంలో సర్వమానవులు కూడా సర్వశః అన్ని విధముల మమ వర్తమా నా మార్గమునే అనువర్తంతే అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నారనే విషయం మీద సకల దేవతా స్వరూపముగా భగవంతుడే ఉన్నాడు అని చెప్పని కనుక ఆ ప్రకారముగా ఏ దేవతలని ఆరాధన చేసినప్పటికీ కూడా అది సర్వేశ్వరునికే చేరుతుంది అనేటువంటి అంశం మీద నిన్న మనం మాట్లాడుకోవటం జరిగింది. దీంట్లో మరొకటి ఉపనిషత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క అర్థం. పురాణ పురుషులు దేవతలు, ఈ పురాణ పురుషుల యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయం మీద నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ భగవద్ విషయమై ఉపనిషత్తులు బోధిస్తున్న విషయం ఏంటంటే అది జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము, సత్యస్వరూపము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆనందో బ్రహ్మేతి విజానాత్ అని చెప్పంటూ ఉన్నాయి. ఆనందం బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిషం విశంతీతి అని మనకు తైత్రీయ ఉపనిషత్తులన్నీ కూడా బోధించే విషయం. భగవంతుడు ఆనంద స్వరూపుడు అని చెప్పంటూ ఉన్నాయి. ఆనందమయోభ్యాసాత్ బ్రహ్మసూత్రము ఆనందమయ. భగవంతుడు అంటే ఆనందమే స్వరూపముగా కలిగి ఉన్నాడనే విషయం. మాంత్రవర్ణికమేవ చ గీయతే. మాంత్రవర్ణిక అనేక మంత్రాలు భగవంతుని ఉద్దేశించి ఆయన ఆనంద స్వరూపుడు, సుఖస్వరూపుడు అని చెప్పని అనేక మంత్రాలు ఉపనిషత్ మంత్రాలు బోధిస్తున్న విధానము. కాబట్టి ప్రకారముగా శాస్త్రం ద్వారా భగవత్ స్వరూపం తెలియబడుతున్న విధానం ఏంటంటే ఆయన ఆనంద స్వరూపుడై ఉన్నటువంటి విధానము. కనుక ఈ ప్రకారంగా లోకంలో భగవంతుని అందరూ కూడా అపేక్షించి ఉన్నట్లే. అది ఎవరినైనా మనం నీకు బ్రహ్మం అంటే తెలుసా, బ్రహ్మమును ఉపాసిస్తావా, బ్రహ్మమును సేవిస్తావా అని చెప్పనంటే ఎవరు కూడా దాని విషయంలో ఇలాంటి సమాధానం చెప్పలేరు. ఇస్లామిక్ వాళ్ళ దగ్గరికి పోండి, నీకు బ్రహ్మం అంటే ఇష్టమా అని చెప్పి అడగండి. క్రైస్తవుల వద్దకు పోయి నీకు బ్రహ్మం అంటే ఇష్టమా అని చెప్పానండి. బౌద్ధుల వద్దకు పోయి, జనుల వద్దకు పోయి నీకు బ్రహ్మం అంటే ఇష్టమా అని చెప్పానండి. అసలు ఆ బ్రహ్మం ఏమిటో దాని విషయం ఏమిటో మాకేం తెలియదయ్యా, మాకు ఇష్టం లేదు అని చెప్పని అంటారు. కానీ వీళ్ళ వద్దకే పోయి నీకు ఆనందం అంటే ఇష్టమా అని చెప్పని అడగండి. అందరూ అంటారు మాకు ఆనందం అంటే ఇష్టము అంటారు, మాకు పరమశాంతి అంటే ఇష్టము అని చెప్పని అంటారు. కనుక ఈ ప్రకారంగా బ్రహ్మము అంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆనందము అని చెప్పి అనగానే మేము దానికోసంగానే జీవితం అంతా కూడా పాటుపడుతూ ఉన్నాము అని చెప్పని అంటారు. ఈ ఆనందం అనేటువంటి విషయం కాడ అక్కడ కుల మత వర్ణ భేదాలు ఏవి లేవు. అందరూ జీవితంలో అపేక్షించి ఉన్నటువంటి యొక్క అంశము. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, పండితులు కానీ, పామరులు కానీ, జ్ఞానులు కానీ, అజ్ఞానులు కానీ
ఎవరైనా కానీ జీవితంలో పరమశాంతిని, బ్రహ్మానందాన్ని, ఆనందాన్ని కోరేటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రకారముగా మరి ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే మరి అందరూ కూడా మమ వర్తమ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మమ వర్తమ, నా యొక్క మార్గం వైపే అందరూ ఉన్నారు అనేటువంటి మాట. అది మనకి ఈ విషయం బృహదారణ్యకోపనిషత్తులో కూడా యాజ్ఞవల్కి బోధిస్తాడు. ఆత్మనస్తు కామాయ పతిం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సతిం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ద్రవ్యం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని అంటారు. కనుక విశ్వమంతా కూడా మానవునకు ప్రేమాస్పదముగా ఉన్నది. కారణం ఏంటంటే ఆనందాన్ని ఉద్దేశించి అన్నారు. విశ్వం పట్ల ఉన్నటువంటి మానవులకు అపేక్ష అది సాపేక్షక అపేక్ష అన్నారు, నిరపేక్ష విధానం కాదు. విశ్వ పదార్థాల మీద ఉన్నటువంటి ఏ యొక్క ప్రేమ అయితే ఉన్నదో ఆ ప్రేమ సాపేక్షక ప్రేమ అన్నారు తప్ప నిరపేక్షక ప్రేమ అని చెప్పనలేదు. సాపేక్షక ప్రేమ అంటే ఆనందాన్ని ఉద్దేశించి ఈ లోకంలో అన్ని వస్తువులు కూడా ప్రేమాస్పదముగా ఉన్నాయి అని చెప్పని అంటారు. అందుచేత మానవ జీవితంలో మానవుడు ఎప్పుడూ కూడా తాను ఆనందించటానికే, ఆనందముగా ఉండటానికే, ఆనందం కోసంగానే అన్ని కార్యాలు చేస్తూ ఉన్న విధానాన్ని అనుసరించి చూస్తే మమ వర్తమ అనువర్తంతే, అందరూ కూడా మమ, నా యొక్క మార్గంలోనే ఉన్నారు అన్నాడు. అది కాబట్టి ప్రకారంగా ఇక్కడ ఈ శ్లోకంలో మనం గ్రహించినట్లయితే భగవంతుని వైపుకి అందరూ తిరిగి ఉన్నారు. భగవంతుని ఉద్దేశించే అందరూ కూడా అన్ని పాటలు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆ భగవంతుడు ఎవరని చెప్పనంటే ఆనందమే సులభముగా కలిగి ఉన్నటువంటి విధానం. పారమార్థికమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మముగా చెబుతూ ఉన్నాం మనం. అంటే ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క సత్తాత్వ విధానములో నీకు లక్షణములు మాత్రమే గోచరిస్తాయి తప్ప స్వరూపం గోచరించదు. లక్షణములే గోచరిస్తాయి. ఇది పారమార్థిక ద్రవ్యము అన్నారు, వ్యావహారిక ద్రవ్యము అన్నారు. వ్యావహారిక ద్రవ్యం అని చెప్పి అన్నప్పుడు ఏమిటి అక్కడ అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడేటువంటి వ్యావహారికంగా ఉన్నటువంటి ద్రవ్యములు అంటారు. ఇక పారమార్థిక ద్రవ్యము, పారమార్థిక వస్తువు అని చెప్పనంటే అది కేవలం బ్రహ్మ పదార్థాన్నే, అనగా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని పారమార్థిక ద్రవ్యము, పారమార్థిక సత్తా అని చెప్పని అంటారు. ఇక్కడ వ్యావహారిక పదార్థములుగా చెప్పేటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఐదే. అందువల్ల దీన్ని ప్రపంచము అన్నారు. ప్రపంచము. అంటే విశేషముగా, పంచ అంటే 5. ఆ 5 భూతాలే విశేషించి అనేక రూపాలుగా భాషిస్తుంది కాబట్టి దాన్ని మహాత్ములు ప్రపంచము అన్నారు. పక్కన పెడితే పంచ ఉంటుంది, 5 అన్నారు. ఆ 5 ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. వీటిని వ్యావహారిక ద్రవ్యములు అన్నారు. వ్యావహారిక ద్రవ్యములు ఎందుకని చెప్పినాము అంటే అది వ్యవహరించుకోవటానికి యోగ్యముగా ఉన్నాయి. అనగా మనం భూమిని వాడుకుంటూ ఉన్నాం, జలాన్ని వాడుకుంటూ ఉన్నాం, అగ్నిని వాడుకుంటూ ఉన్నాం, వాయువుని వాడుకుంటూ ఉన్నాం, ఆకాశాన్ని వాడుకుంటూ ఉన్నాం. ఈ వినియోగాత్మకముగా ఉన్నాయి కాబట్టి వీటిని వ్యావహారిక ద్రవ్యం అన్నారు. అందుచేత ఈ భూమి ద్వారా అనేక మంది సస్యాదులన్నీ కూడా పండించుకుంటూ ఉన్నారు. అనేకమైనటువంటి వృక్ష సంపదలు పెంచుకుంటూ ఉన్నారు. అనేక వనరులు దీని ద్వారా పొందుతూ ఉన్నారు. అనేకమైనటువంటి యొక్క మూలకాలను కూడా పొందుతూ ఉన్నారు. ఈ భూమి నుంచి ఇనుము కానీ, ఆయిల్ కానీ అనేక రకాలైనటువంటివన్నీ కూడా భూమి నుంచే వస్తూ ఉన్నాయి. వాటిని తన వ్యవహారానికి అన్నింటినీ కూడా వాడుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని వ్యావహారిక ద్రవ్యం అంటారు. అట్లా జలం అనేది కూడా అన్ని రకాలుగా మనం వాడుకుంటూ ఉన్నాం. అనగా దాన్ని తాగి దప్పిక తీర్చుకుంటూ ఉన్నాం, స్నానం చేసి సేద తీర్చుకుంటూ ఉన్నాం, బట్టలకున్న మురికి పోగొట్టుకుంటూ ఉన్నాం, ఇండ్లు కట్టుకుంటూ ఉన్నాం,
ఈ ప్రకారంగా జలం ద్వారా అనేక కార్యాలను చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దాన్ని కూడా వ్యావహారిక ద్రవ్యము అని. అట్లా అగ్ని అనేది కూడా మన దేహంలో జఠరాగ్ని ఉన్నది, మూర్ధాగ్ని ఉన్నది, నేత్రాగ్ని ఉన్నది, దేహం సామాన్య అగ్ని ఉన్నది. అటు అగ్ని ద్వారా మనం వంట చేసుకుంటూ ఉన్నాం, అనేకటువంటి పనులు చేసుకుంటూ ఉన్నాం. దీన్ని వ్యవహారము అంటారు. వ్యావహారిక సత్తా అంటాం గల కారణం ఇది. ఈ వ్యావహారిక సత్తా అనే దానికి భిన్నముగా ఉన్నటువంటి దానిని పారమార్థిక సత్తా అని. పర అంటే వేరు, ఈ వ్యవహారములో చేరకుండగా ఉన్నదాన్ని పారమార్థికము, పరమార్థము అని చెప్పిన మాట వాడారు. పర అంటే వేరు, వ్యవహారములో చేరనిది అని చెప్పనంట. ఈ వ్యవహారములో చేరనిది అని అనడానికి గల కారణం ఏమిటని చెప్పనంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. ఎప్పుడైతే లక్షణములలో భేదం ఉంటుందో ఆ లక్షణ భేదాన్ని బట్టే దాన్ని వేరు చేసి చూపించి వ్యావర్తికమవుతుంది. అందువల్ల వ్యవహార వస్తువులలో చేరింది కాదు కాబట్టి దాన్ని పర అన్నారు, పారమార్థికము అన్నారు. దాన్ని బ్రహ్మం అనే పేరు పెట్టారు. అది వ్యవహార వస్తువులలో చేరలేదు. ఎందుకంటే వ్యవహారముగా ఉన్నటువంటి యొక్క పంచభూతములు జడము, బ్రహ్మము చేతనం. ఈ పరిణామ సహితం, అది పరిణామ రహితం. ఇది అప్రకాశకం, అది స్వప్రకాశకం. ఇది దుఃఖాత్మికం, అది ఆనందాత్మికం. ఈ లక్షణ భేదాలను బట్టి రెండింటిని కూడా వేరు చేసి చూపించే విధానం ఉంటుంది. దానినే వ్యావర్తికము అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా వ్యవహారం వేరు, పరమార్థం వేరు. పరమార్థం అంటే బ్రహ్మం అని చెప్పాల్సి వస్తుంది. ఈ వ్యవహారముగా ఉన్నటువంటి దాని కూడా ఏమున్నాయని చెప్పనంటే భూమిని ఆవహించి గంధం ఉన్నది, జలాన్ని ఆవహించి రసం ఉన్నది, అగ్నిని ఆవహించి రూపం ఉన్నది, వాయువును ఆవహించి స్పర్శ ఉన్నది, ఆకాశాన్ని ఆవహించి శబ్దం ఉన్నది. వీటిని గుణాలు అని చెప్పని అంటారు. కాబట్టి మనకున్నటువంటి సెన్సెస్ అంటే ఈ ఇంద్రియాలు అనేటువంటివి. మనం ఇంద్రియముల ద్వారా ఏం తెలుసుకుంటున్నాము అని చెప్పనంటే భూమి యొక్క సంబంధ గంధాన్ని తెలుసుకుంటున్నాం ముక్కుతో, జలము యొక్క సంబంధ రసాన్ని గుర్తిస్తూ ఉన్నాం నాలుకతో, అగ్ని యొక్క సంబంధం రూపాన్ని తెలుసుకుంటూ ఉన్నాం నేత్రంతో. కాబట్టి ప్రకారంగా మీకు పంచభూతములు అనబడేటువంటి వాటిలలో మీకు తెలియబడేటువంటివన్నీ కూడా గుణాలు, అంతే తప్ప నీకు మూలకాలు తెలియబడవు. ఏ యొక్క వ్యావహారిక ద్రవ్యం అని చెప్పి అన్నామో ఆ వ్యావహారిక ద్రవ్యం నీకు గోచరించదు. తత్సంబంధమై ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియబడుతూ ఉన్నాయి నీకు. అందువల్ల నీ చెవికి తెలియబడేది ఏమిటి? ఆకాశం కాదు, ఆకాశం యొక్క సంబంధ శబ్దం తెలియబడుతుంది. అట్లనే దేహానికి అనగా త్వగేంద్రియానికి వాయువు తెలియబడదు, వాయువు యొక్క సంబంధ స్పర్శ తెలియబడుతుంది. అదే ప్రకారంగా నేత్రానికి అగ్ని యొక్క సంబంధ రూపం తెలియబడుతుంది. అదే ప్రకారంగా జిహ్వకు నాలుకకు జల సంబంధమై ఉన్న రసం తెలియబడుతుంది. అదే ప్రకారంగా ముక్కుకు కూడా పృథివీ సంబంధమై ఉన్న గంధం గోచరిస్తుంది. కాబట్టి ప్రకారముగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వ్యావహారిక ద్రవ్యములై ఉండగా అట్టి వ్యావహారిక ద్రవ్యములయందు చేరి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అనేవి ఇవే మనకు తెలియబడేటువంటివిగా ఉన్నాయి అని గ్రహించుకోవలసి ఉంటుంది. మనం ఈ యొక్క శరీరం దాల్చిన కాడి నుంచి జీవిత పర్యంతం వరకు నీకు తెలియబడే ఏమిటయ్యా అంటే ఆ పంచభూతములలో ఉన్న గుణాలు అవి మాత్రమే తెలియబడతాయి నీకు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. విషయములు అని చెప్పనంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనేవి విషయాలు. కాబట్టి ప్రకారముగా ఈ ఆకాశం అనబడే దానిని అంతటా ఆవహించి ఉన్నది శబ్దము, వాయువు అనే దానిని అంతటా ఆవహించి ఉన్నది స్పర్శ, అలాగే అగ్ని అనబడే దాని యందు రూపం అనేది ఆవహించి ఉన్నది, జలం అనేటువంటి దాని యందు రసం అనేది ఆవహించి ఉన్నది, పృథివీ అనే దాని యందు గంధం అనేది ఆవహించి ఉన్నది. అందువల్ల మనకు ఇంద్రియముల ద్వారా గోచరించేటువంటివి ఆ పంచభూతముల యొక్క సంబంధమై ఉన్న గుణముల వరకు మాత్రమే మనం తెలుసుకునే
సామర్థ్యం కలిగి ఉన్నాము అని అర్థం. ఇది వ్యావహారికముగా పోయేటువంటి వారికి గోచరించేటువంటి యొక్క అంశము. అయితే ఈ శబ్దస్పర్శాది విషయములను అనుసరించి బయటికి పోయేటువంటి వారు ఆ విషయాల ద్వారా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలనేటువంటి అపేక్షతో అందరూ ఉన్నారు. ఈ ప్రకారంగా మరి విషయముల ద్వారా మానవులు కోరుకుంటుంది ఏంటంటే పరమార్థం బ్రహ్మములో ఉన్నటువంటి ఆనందాన్ని కోరుకుని వీటి ఎమ్మటే పరుగుడుతూ ఉన్నారు, వీరి యొక్క విషయాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ బ్రహ్మము యొక్క సంబంధమైన లక్షణము ఈ వ్యావహారిక వస్తువుల యందు ఉండదు. అది కేవలం బ్రహ్మమునందు మాత్రమే ఉన్నటువంటి యొక్క లక్షణం ఆనందాత్మిక లక్షణం. ఆనందం బ్రహ్మేది విజానాతు అని అర్థం. కాబట్టి ఈ ఆనందం అనేటువంటి యొక్క లక్షణం బ్రహ్మమునందు మాత్రమే ఉంటుందని గ్రహించాల్సి ఉంటుంది. ఎట్లాగూ అని చెప్పనంటే గంధం అనేది పృథివీ యందు మాత్రమే ఉంటుంది. అట్లనే రసము అనేటువంటిది జలమునందు మాత్రమే ఉంటుంది. రూపము అనేది అగ్ని యందు మాత్రమే ఉంటుంది. స్పర్శ అనేది వాయువు యందు మాత్రమే ఉంటుంది. శబ్దము అనేది ఆకాశమునందు మాత్రమే ఉంటుంది. అందువల్ల శబ్దాన్ని తెలుసుకోవాలంటే ఆకాశము ద్వారా పొందాలి. స్పర్శను పొందాలంటే వాయువు ద్వారా పొందాలి. రూపాన్ని పొందాలంటే అగ్ని ద్వారా పొందాలి. రసాన్ని పొందాలంటే జలం ద్వారా పొందాలి. గంధాన్ని పొందాలంటే పృథివీ ద్వారా పొందాలి. ఆనందాన్ని పొందాలంటే బ్రహ్మము ద్వారానే పొందాల్సి ఉంటుంది. ఇది న్యాయ సిద్ధాంతము. కాబట్టి ప్రకారంగా మరి లోకంలో అందరికీ అపేక్ష ఏమిటంటే ఆనందాన్ని పొందాలనేటువంటి అపేక్ష ఉన్నది. అది రావాలని చెప్పనంటే దానికి నివృత్తి మార్గము అనబడేటువంటి ఒక మార్గం త్రోవ ఉన్నది పొందటానికి. ప్రవృత్తి మార్గం ద్వారా పొందే అవకాశాలుగా లేవు. ఎందుకంటే ప్రవృత్తి మార్గము ద్వారా నీకు తెలియబడేటువంటివి ఈ పంచభూతములలో ఉన్నటువంటి గుణాలు తెలియబడే విధానమే కానీ నీకు ఆనందం అనేది తెలియబడాలంటే అది బ్రహ్మము ద్వారానే పొందాల్సి ఉంటుంది. అందువల్ల మహాత్ములు ఏం చేశారంటే వాళ్ళు నివృత్తి బాటను అవలంబించారు. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షతు ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అని కాటకవల్లి బోధిస్తున్న అంశం. పరాంచి ఖాని, ఖమ్ అంటే ఇంద్రియం, ఖాని అంటే ఇంద్రియాలు. పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ. కాబట్టి సమస్త మానవుల ఇంద్రియాలన్నీ కూడా బయటికి పోయేలాగున నిర్మాణం చేయబడ్డాయట బ్రహ్మదేవుని ద్వారా. అందువల్ల వాళ్ళకి అంతరాత్మన్ నపశ్యతి, మరి బయటికి పోయే విధానంగా ఉండటం వల్ల అంతరాత్మ లోపల ఉన్నటువంటి ఆనందాత్మిక అంతరాత్మ స్వరూపము నపశ్యతి తెలుసుకోలేకుండా ఉన్నారు అన్నాడు. కశ్చిద్ధీరః ప్రత్యేగాత్మానం ఐక్షతు ఆవృత్త చక్షు. ఒకానొకడు అట్టి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందాలన్న అపేక్ష గలవాడై ఏం చేశాడు అంటే సమస్త ఇంద్రియాలను తన వైపు మళ్లించుకున్నాడు. విషయాల మీదకు పోకుండా అరికట్టాడు. ఆ నివృత్తి మార్గముగా మనస్సును ప్రవేశింపజేయటం కారణముగా తన యందే అట్టి ఆనందాన్ని తాను ఆస్వాదిస్తూ ఉన్న పరిస్థితి. కాబట్టి ఆనందం అనేది లోపల పొందబడేదే తప్ప అది బయట నుంచి వచ్చేది కాదనేటువంటి మాట. అయితే ఇక్కడ చెప్పే విషయంలో ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథా ఏవ భజామ్యహం మమ వర్తమా అనువర్తంతే మనుష్యాః. మనుష్యాః సకల మానవులు, ఇది బహువచనం. ఇది మనుష్యాః అంటే సకల మానవులకు వర్తించే అంశం. అంటే భారతదేశంలో ఉన్న మానవుల వరకేనా అనేది మనం చెప్పుకోవాల్సి ఉంది. అంటే మానవులంటే అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఇండోనేషియా, యూరోప్, స్విట్జర్లాండ్, దుబాయ్ అన్ని ప్రాంతాల్లో మానవులు ఉన్నారు.
మరి ఆ మానవులు కాకుండా కేవలం భారతదేశంలో ఉన్న మానవులు మాత్రమే అని చెప్పి అనుకోవచ్చా అని చెప్పానంటే మానవులు అన్నప్పుడు ఏ దేశములో ఉన్నా కానీ వాడు మానవుడే. వాడి కాళ్ళు చేతులు తల ఇవన్నీ కూడా ఎట్లయితే మానవుని యొక్క ఆకారం ఉన్నదో అలాంటి ఆకారం ఏ దేశంలో ఉన్నటువంటి వాడు మానవుడే. కాబట్టి అందుచేత సర్వశః అన్ని విధముల మనుష్యాః మానవులు మమ వర్తమాను వర్తంతే నా మార్గం వైపుకే తిరిగి ఉన్నారు. అనగేమిటి? నన్ను పొందాలనే అపేక్ష కలిగి ఉన్నారు. నన్ను అంటే ఆనంద స్వరూపుణ్ణి కాబట్టి ఆనందాన్ని పొందాలన్న అపేక్షతోనే సకల మానవులు ఉన్నారు. అందరి అపేక్ష ఆనందాన్ని ఉద్దేశించే వాళ్ళ ప్రయత్నాలు మొత్తం సాగుతూ ఉన్నాయి. అయితే అంటే ఆనందం అనేటువంటిది ఒక లక్షణము, అది బ్రహ్మమునందు మాత్రమే ఉంటుంది అనేటువంటి యొక్క విషయావగాహన లోకంలో ఎవరికి ఉండదు. ఎందుకంటే తత్వచింతన చేసినటువంటి వాడికి తెలియబడుతుంది తప్ప ఈ తత్వచింతన లేకుండా ఉన్నటువంటి వాళ్లకు తెలియబడదు. అసలు వ్యావహారిక వస్తువు అంటే ఏమిటో, పారమార్థిక వస్తువు అంటే ఏమిటో వాళ్ళ దగ్గర అలాంటి సమాచారం లేదు కదా. ఆ సమాచారం ఎట్లా వచ్చింది? ఉపనిషత్తుల ద్వారా వచ్చింది. ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నటువంటి యొక్క అంశం అది. ఇప్పుడు మనం కూడా ఉపనిషత్తులను భగవద్గీత అధ్యయనం చేసి ఉండకపోతే సామాన్య వ్యక్తుల్లాగానే పైన ప్రయాణం చేసే విధానం ఉండేది. కాబట్టి వాటి యొక్క సంబంధమై ఉన్న డీటెయిల్స్ వివరణాత్మక అంశవంతులు కూడా మన ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని అధ్యయనం చేసి ఉండడం కారణంగా మనకు ప్రవృత్తి అంటే ఏమిటో, నివృత్తి అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, మరి ఆ దుఃఖం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది, ఇవన్నీ కూడా శాస్త్ర పరిధిలో మనం ఉండటం కారణంగా మనకు వాటి పట్ల అవగాహన ఉన్నది. కాబట్టి మనం ఆ మార్గంలో ప్రయాణం చేసేందుకు అవకాశం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు లోకంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు వేరే వేరే దేశాలలో ఏ లేవా అని చెప్పనంటే వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకున్నది. ఇప్పుడు తీసుకోండి చైనా, మరి ఉత్పత్తులన్నీ అక్కడి నుంచి అవుతూ ఉన్నాయి. సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, చాలా పరికరాలన్నీ కూడా ఉత్పత్తి అయ్యేది చైనా నుంచే. ఇతర దేశాల నుంచి కూడా అనేకమైనటువంటి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఉండేటువంటి యొక్క పరిశీలన సంబంధ జ్ఞానం వాళ్ళకున్నది. అవన్నీ వస్తు సంబంధ జ్ఞానాలు. ఈ ప్రకృతిలో దాగి ఉన్నటువంటి యొక్క రహస్యాలను ఎలికితీస్తూ ఉన్నాడు. వాటను 10 మందికి వినియోగాత్మకంగా తీసుకొస్తూ ఉన్నాడు. దానివల్ల సుఖమయ జీవితాన్ని జీవించుకోవచ్చు. ఇంతకుముందు కట్టెలతో పొయ్యిలు ఊది కళ్ళన్నీ పోయి నానా మంటల పొడి అవస్థపడి వంట చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఊదే గీదే అంత వ్యవహారం లేదు కదా. అట్లాగా టిక్ అని చెప్పనన్నా ఎలిగిందా, వంట చేసుకుంటున్నారు, అయిపోయింది. ఇట్లా సులభ విధానముగా పూర్వకాలం నిద్రించాలంటే పక్క వాళ్ళ ఇసుకర్లతో విస్తరాల్సి ఉండేది. వాళ్ళు ఇసురుతో తెల్లవారులు కూర్చుంటే నిద్రపోయేవాడు వీడు. అట్లాగా డబ్బులు పెట్టి కూడా పెట్టుకునేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అటు స్విచ్ ఆన్ చేసావా, ఫ్యాన్ తిరిగిందా, ఏసీ ఆన్ అయిందా, హాయిగా పడుకున్నావా, సౌలభ్యం పెరిగింది కదా, సౌకర్యాలు పెరిగాయి కదా ఈ విధంగా. కాబట్టి అందుచేత ఎన్నో మనకి సౌలభ్యాలు వచ్చేసాయి. పూర్వకాలంలో 3-4 నెలల కాలం పాటు ప్రయాణం చేసి పడవల్లో, స్టీమర్లలో విదేశాలకు పోయేవాళ్ళు. ఇప్పుడు అంత లెక్క అవసరం లేదు. ఈ పూట కూర్చుని రేపు పొద్దున్న దిగేవా అమెరికాలో. అట్లాగా మరి ఆ విమానాలు వచ్చాయి కాబట్టి సులభంగా దాటుకుని పోయే విధానం ఏర్పడుతూ. అదే రాముడు కాలం అయితే మరి అక్కడ కన్యాకుమారిలో స్వామివారు వారధి కట్టి, సముద్రంలో వారధి కట్టి సైనికులతో పోయి రావణుని జయించి తీర్థమును చేపట్టాడు. కనుక ఆ కాలంలో ఉన్నటువంటి విధానాలు అవి పరిశోధన చేసే కొద్దీ కొత్త అంశాలు లోకంలోకి వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా వైజ్ఞానికంగా అలాంటి కనుగొనే విధానాలు ఉంటాయి. కాబట్టి అనేక దేశాలలో ప్రకృతి యొక్క సంబంధ విషయం మీద వాళ్ళు పరిశోధన చేసి అనేకమైనటువంటి యొక్క విజ్ఞానాత్మక వస్తువులు మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు, మనకు అందుబాటు చేస్తూ ఉన్నారు. మనం వాటి ద్వారా సుఖమయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కానీ మనకున్నటువంటి యొక్క అంశం ఏంటంటే తాత్విక సంబంధ అంశం మనది. వాళ్ళదేమో వస్తు సంబంధ జ్ఞానము, మనది మనకు పరమార్థ సంబంధ జ్ఞానం. కాబట్టి బ్రహ్మము యొక్క విషయం మీద మనకు ఋషులు బాగా పరిశోధన చేశారు.
మళ్ళీ వాళ్ళు ఈ విధంగా సమాచారం అందించడం కారణముగా ఎన్నో ఉపనిషత్తులు నిలబడ్డాయి. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ లాంటి ఎన్నో ఉపనిషత్తులు ఇచ్చిన కారణం ఏంటంటే అనేక మంది మహాత్ములు తపస్సు ద్వారా కనుగొని విషయం తెలియజేసిన విధానం. కాబట్టి ఈ ప్రకారంగా పారమార్థికముగా తెలుసుకున్న అంశం ఏంటని చెప్పానంటే ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవులు మనుష్యాహ పార్థ సర్వశ, మనుష్యాహ సమస్త మానవులందరూ కూడా మమ వర్తమ అంటే బ్రహ్మమును అపేక్షించి ఆనందాన్ని అపేక్షించే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బ్రహ్మం అంటే ఏమిటి, వ్యావహారిక వస్తువు అంటే పారమార్థిక వస్తువు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం ఇత్యాది విషయాల మీద బాగా పరిశోధన చేయటం కారణముగా మహాత్ములు వేదాంత పరంగా వీళ్ళు ఎదిగారు. వాళ్ళేం వైజ్ఞానిక పరంగా ఎదిగారు, వీళ్ళు వేదాంత పరంగా వీళ్ళు ఎదిగారు. ఋషులు, యోగులు, తపస్సులు, తాపసిక సంబంధులు అందరూ కూడా మరి చక్కగా ఎన్నో ఉపనిషత్తులు తీసుకొచ్చారు. అనేక గ్రంథాలు వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాహస్రి, వేదాంత పంచదశి, నైష్కర్మ్య సిద్ధి, నైష్కర్మ్య సిద్ధి ఇత్యాది గ్రంథాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మమును ప్రతిపాదన చేస్తూ తీసుకొచ్చిన అంశాలు. అందువల్ల మరి మానవుడు అపేక్షించినటువంటి అంశం మీద పరిశోధన సాగింది. తత్కారణంగా నివృత్తి మార్గం ద్వారానే నీవు ఆశించినటువంటి ఆ పరమార్థాన్ని, బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటం సాధ్యమవుతుందే తప్ప నీకు వ్యావహారికంగా మరి విషయముల ద్వారా దాన్ని పొందే అవకాశం కాదనే విషయం మీద మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నటువంటి విధానము. కాబట్టి మనుష్యాహ మమ వర్తమ అనువర్తంతే అనే మాట వారికి మాత్రం వాస్తవం. ఎందుకంటే మనుష్యాహ సమస్త మానవులు మమ వర్తమ అంటే నన్ను ఉద్దేశించే వాళ్ళు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు. సర్వశః అంటే అన్ని విధముల అని అర్థం వస్తుంది ఇక్కడ. సర్వశః అన్ని విధముల అని అర్థం. కాబట్టి ఈ ప్రకారంగా ఏవేవి సంపాదించుకుంటే అవన్నిటి ద్వారా ఆనందాన్ని పొందొచ్చు అనేది మానవుల యొక్క ఉద్దేశము. కనుక ఎవరూ కూడా దుఃఖాన్ని అపేక్షించి ఏ కార్యం చేయరు కదా. రెండున్నాయి, సుఖము దుఃఖం అన్నారు. ఏమి ఆనందము మరి అన్నీ కూడా చెప్పినప్పుడు మరి ఎవరో కూడా దుఃఖాన్ని అపేక్షించి ఏ కార్యమును చెయ్యరు. దుఃఖాపేక్ష ఎవరికి కలగదు. ఎందుకంటే అది అనాత్మ యొక్క లక్షణం దుఃఖం అనేది. అందువల్ల దుఃఖాపేక్ష ఎవరు కలగదు. నాకు దుఃఖం కావాలి అని ఎవరు కోరతాడో చెప్పండి. ఆలయానికి పోయి అభిషేకాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసి ఏమంటారు వాళ్ళు, అమ్మ మాకు దుఃఖాలు ఇవ్వండి, బాధలు ఇవ్వండి, సమస్యలు ఇవ్వండి అని కోరుకుంటారా? ఎవరూ కోరుకోరు. మనకు ఏ దేవతనైనా మానవులుగా ఉన్న వాళ్ళు కోరుకునేది మేము ఆనందంగా ఉండాలి, పరమశాంతిగా ఉండాలి, సుఖముగా ఉండాలి, ఇంటెల్లపాది ఆనందంగా ఉండాలి అనేదే. వాళ్ళు ఏ యొక్క కార్యం చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, అభిషేకాలు చేసినా, అర్చనలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏమన్నా చేయనే కాక అందరి అపేక్ష మా కుటుంబం అందరూ కూడా ఎప్పుడు హాయిగా, ఆనందంగా, సుఖంగా, శాంతిగా ఈ సుఖమయ్యే జీవితం సాగాలి అనేటువంటిది కోరుకుంటారు. వాటి కోసముగానే ఎన్నెన్నో చేస్తున్నారు. ఆలయాలకు పోతూ ఉన్నారు, క్షేత్రాలకు పోతూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తూ ఉన్నారు. అన్నింటి ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆనందాన్ని ఉద్దేశించా, దుఃఖాన్ని ఉద్దేశించా. కనుక ఉన్న దుఃఖాలు పోవాలి, ఆనందం రావాలి. ఇది మానవుని యొక్క అపేక్ష. ఇది సకల మానవులకి ఉన్నటువంటి విధానము. దాని యొక్క సంబంధమై ఉన్న విషయం మనకి ఉపనిషత్తుల ద్వారా, భగవద్గీత ద్వారా తెలుస్తూ ఉన్నది. నువ్వు నీ జీవితంలో ఏ ఆనందాన్ని నువ్వు అపేక్షించి ఉన్నావో, నువ్వు ఆ ఆనందాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే అయ్యా ఇదిగో మార్గం, నువ్వు ఈ మార్గంలో పోవలసి ఉంటుంది అన్నారు. ఆ మార్గ విధానమే నివృత్తి మార్గం. ఇది భగవద్గీత ప్రధానంగా చెప్పేటువంటి అంశం. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా ఏవం బుద్ధే పరం. ఇది గీత చెప్పే మాట. విషయాల కంటే ఇంద్రియములు శ్రేష్టము, ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి శ్రేష్టము, బుద్ధి కంటే యో బుద్ధేః పరతస్తు సహా
ఆ బుద్ధి కంటే కూడా అతీతమై శ్రేష్టమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ అన్నారు. అది కాబట్టి ఈ ప్రకారంగా శాస్త్రం మనం చెప్పింది కాబట్టి మహాత్ములు ఆ బాటే పట్టారు. అనగా ఇంద్రియముల కంటే విషయాల కంటే ఇంద్రియాలు పైన, ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా పైన, మనస్సు కంటే బుద్ధి ఇంకా పైన, ఆ బుద్ధి కంటే యో బుద్ధేహ పరతస్తు సహా ఆ బుద్ధి కంటే పైన ఉన్నది ఏమిటంటే ఆత్మ అన్నారు. ఆత్మయే ఆనంద స్వరూపము, ఆత్మయే పరమాత్మ, ఆత్మయే బ్రహ్మము. పృషగాత్మ పరమాత్మలు ఏకమై ఉన్నటువంటి వస్తువే బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఆనంద స్వరూపము. ఈ ప్రకారంగా చెప్పారు కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే మరి ఈ హంస యొక్క ఆశ్రయం ద్వారా వాళ్ళ యొక్క లోనికి ప్రయాణం చేసి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మొత్తం కూడా దాటుకుంటూ ప్రయాణం చేశారు. భూమి దాటారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం దాటుకుని, అహంకారతత్వం దాటుకుని, మహత్తత్వం దాటుకుని, అవ్యక్తతత్వం కూడా దాటి శబల బ్రహ్మమును అధిగమించి శుద్ధ బ్రహ్మములో వాళ్ళు చేరుతూ ఉన్నారు. ఇవి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆవరణాలు. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టదా అని గీత అంటుంది. అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి ఆవరణములు అంటారు. ఇక్కడ 8 విధములుగా ఉన్నటువంటి ఆవరణములు. అష్టదా అంటే అష్ట అంటే 8, అష్టదా అని అర్థం. అవి ఏమిటంటే భూమి, జలం, భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్న. అందువల్ల భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం అనబడేటువంటి మొత్తం 8 అర్థం. ఇవి మనలో ఆవరణములుగా ఉన్నాయి. మనలో ఏమిటంటే పృథివీ సంబంధమై ఉన్నదేమో ఘ్రాణేంద్రియము, జల సంబంధమై ఉన్నదేమో జహ్వేంద్రియము, అగ్ని సంబంధమై ఉన్నటువంటిదేమో నేత్రేంద్రియము, వాయు సంబంధమై ఉన్నటువంటిదేమో త్వగేంద్రియము, ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటిదేమో శ్రోత్రేంద్రియం. ఇవి అన్నమాట ఆవరణాలు. ఇంకా పైకి పోతే అంతరేంద్రియములుగా అహంకార తత్వముగా మనస్సు, మహత్తత్వముగా బుద్ధి, అవ్యక్తతత్వముగా అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారము మొత్తం 8 ఆవరణములు అన్నారు. వీటిని హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గము ద్వారా వాడు తొలగింపజేసుకోవలసి ఉంటుంది. ఇది యోగులై ఉన్న వాళ్ళు చేసిన పని. నిన్న కూడా చెప్పుకున్నాక మనం జ్ఞాన తపస బహవః జ్ఞాన తపస పూత మద్భావం ఆగతా బహవః జ్ఞాన తపస బహవః అనేక మంది జ్ఞాన తపస్సు ద్వారా మద్భావం ఆగతా అని చెప్పి అన్నారు. మద్భావం ఆగతా. ఇది బాగా గ్రహించుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. బహవః జ్ఞాన తపస్సు అనేక మంది పవిత్రులయ్యారు. ఎందుకు పవిత్రులు అని చెప్పారంటే మరి ఆ శుద్ధ బ్రహ్మమును చేరుకోవాలంటే పవిత్రులు కావాల్సి ఉంటుంది. సూక్ష్మ దేహములో చేరి ఉన్న కల్మషాలన్నీ కూడా కడగబడితేనే వాళ్ళు మద్భావం ఆగతాహ నా ఉనికిని పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుందనే మాట మరి పై శ్లోకాలలో స్వామి చెప్పారు. ఇది ఈ 3 శ్లోకాలు మంచిగా మనకి చక్కగా ఉండేటువంటివి. వీటి ద్వారా ఎంతో జ్ఞానం మనకు లభించే అవకాశం ఉంటుంది. అయితే స్వామి చెప్పే మాట, సమస్త లోకంలో సమస్త మానవులు నన్నే కోరుకుంటూ ఉన్నారు, నా వైపే తిరిగి ఉన్నారు అంటే ఆనందం వైపుకు తిరిగి ఉన్నారు. ఇది గ్రహించుకోవాల్సిన అంశం. ఎందుకంటే నామరూపాల కాడకు పోయావు అనుకోండి, అక్కడ మళ్ళీ వ్యత్యాసం వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు రాముడు అంటే ఇష్టం, రాముడినే కొలుస్తాను. వాళ్ళ కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడినే కొలుస్తాడు. అమ్మవారు అంటే ఇష్టం గలవారు అమ్మవారినే కొలుస్తారు. విష్ణువు అంటే ఇష్టం గలవారు విష్ణువుని సేవిస్తారు. శివుడు అంటే ఇష్టం వల్ల శివుడిని జీవిస్తారు. ఇలాగ సేవించే విధానాలలో క్రైస్తవులు వాళ్ళు సేవించరు. వాళ్ళు భావించేటువంటి వాళ్ళు దాన్నే సేవిస్తారు. అట్లాగా వీళ్ళందరూ సేవించేది మళ్ళీ ఇస్లామిక్ వాళ్ళు సేవించరు. కాబట్టి వాళ్ళు సేవించేది ఏదో వాళ్ళు సేవించుకుంటూ ఉంటారు.
ఈ ప్రకారముగా ఇలాంటి ఉపాసనా సంబంధ విషయాల కాడ తేడా పాడాలు ఉంటాయి. ఒకరు చేసే ఆరాధన మరొకరు చేయరు. మన దాంట్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు శైవులుగా ఉన్నవారు విష్ణువుని సేవించరు. ఈ విష్ణువుని సేవించే వాళ్ళు శైవులుగా ఉన్న వాళ్ళు సేవించరు. ఇట్లా కొంచెం తేడాలు మన మానసిక అభిప్రాయాలు మనో అభిప్రాయాలు ఉంటాయి. కానీ మరి ఈ భగవంతుడు అనగా బ్రహ్మమును సేవించుకునే విషయంలో ఎవరికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదు. కనుక బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం కాబట్టి అటు ఆనంద స్వరూపం అనేది అందరూ మరి పామరులు పండితులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి యొక్క అంశమే. వాళ్ళు కేవలం తాత్విక జ్ఞానం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎంతోమంది లోకంలో ఉన్నారు, సామాన్య స్థాయిలో జీవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చక్కగా ఆలయానికి పోతూ ఉన్నారు, అభిషేకం చేయించుకుంటూ ఉన్నారు. అన్నీ అయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నారు. అమ్మ మాకు ఆనందం కావాలమ్మా అని చెప్పి అంటూ ఉన్నారు. మా ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకేం భగవద్గీత వచ్చా, ఉపనిషత్తులు వచ్చా, వేరే వేరే శాస్త్రాలు ఏమైనా రకం వచ్చా? సామాన్య విధానంగా జీవించేటువంటి యొక్క సామాన్యులు కూడా మరి ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు కోరుకునేది ఇవే. ఒకవేళ ధన కనక వస్తు ప్రాప్తిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు, అష్టైశ్వర్యాది సిద్ధిరస్తు, ఇలాంటి సిద్ధి విధానంగా చెప్పినప్పటికీ కూడా అవన్నీ ఎందుకు కావాలి నీకు అంటే వాటితో నాకు ఆనందం కలిగిస్తుంది అనేదే ప్రధానంగా ఉన్నటువంటి ఆశయం మానవులకి. అవన్నీ ఉంటే ఆనందంగా ఉంటాం. కావలసింది ఏమిటి? ఆనందం. దీన్ని సాపేక్షక ఆనందము అని చెప్పని అంటారు. ఒకదాన్ని నేను కోరుకుంటున్నామంటే దాని ద్వారా నాకు ఆనందం రావాలి అని కోరుకోవడం దాని సాపేక్షక ఆనందం అని చెప్పని అంటారు. కాబట్టి ప్రకారముగా విశ్వంలో పామరులు కానీ పండితులు కానీ జ్ఞానులు కానీ అజ్ఞానులు కానీ అందరిలో ఉన్నటువంటి ఒక సమానమై ఉన్నటువంటి కోరిక మరి భగవంతుడిని పొందాలి, ఆనందాన్ని పొందాలి అనేటువంటి విషయం. అయితే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఆనందం అనేది పారమార్థికమకు బ్రహ్మమనందు ఉన్నది. కానీ వ్యావహారికమనందు జగత్తు ఎందు ఈ లక్షణం లేదు. ఇది లక్షణం అంటారు, గుణం కాదు. వ్యావహారిక పదార్థాల ఎందు ఉన్నది ఏమిటంటే గుణాలు. అనగా పృథివిలో గంధగుణము, జలములో రసగుణము, అగ్నిలో రూపగుణము, వాయువులో స్పర్శగుణము, ఆకాశములో శబ్దగుణం, ఈ గుణాలు అని చెప్పని అంటారు. మరి బ్రహ్మములో ఉన్నదేమిటి? గుణమా అంటే గుణం కాదు. బ్రహ్మములో ఉన్న ఆనందాన్ని గుణము అని చెప్పి అనకూడదు, లక్షణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గుణాలు మారిపోతాయి, లక్షణం మారదు. మార్పు చెందే దానిని గుణము అంటారు. దీన్ని మన లక్ష్మణారులు కూడా చెప్పింది, అనిత్య విశేషణం గుణము అన్నాడు, నిత్య విశేషణం లక్షణము అని అన్నారు. అందువల్ల గుణాలు అనేటువంటి ఎప్పుడు కూడా మారిపోయే విధానం కలిగి ఉంటాయి అర్థం. బహుశా ఉదాహరణకు మీరు రాత్రి సమయంలో పదార్థం వండారనుకోండి, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు మీకు అది చాలా ఆహ్లాదకరంగా రుచికరంగా ఉంటుంది. అదే పదార్థం మీరు తెల్లారిన తర్వాత లేదా మధ్యాహ్నము, తెల్లారి మధ్యాహ్నము సాయంత్రం అనుకో తినండి ఆ పదార్థాన్ని, దాంట్లో ఉన్న గుణం మారిపోతుంది. దానివల్ల దేహానికి కూడా చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. గుణాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు పాలు తీసుకోండి, కాయండి, చక్కగా దాంట్లో చక్కెర వేసుకునేదన్నా తాగండి, దాని గుణం వేరు. అదే కనుక పాలు చల్లారిచి దాంట్లో చీమరేసి పెరుగు చేశారనుకోండి, ఆ పాలే పెరుగుగా మారినప్పుడు దాంట్లో ఉన్న గుణం మారిపోతుంది. ఆ పెరుగునే మన బాగా చల్లకవం పెట్టి మదించామనుకో, మజ్జిగగా మారిపోయింది అనుకోండి, దాని గుణం మారిపోతుంది. దాంట్లో వచ్చేటువంటి యొక్క వెన్న, ఆ వెన్నను సేవిస్తే దానికి ఉండే విధానం దానికి ఉంటుంది. ఆ వెన్ననే కరగేశారనుకో నెయ్యి అవుతుంది, ఆ నెయ్యి గుణం మళ్ళీ మారిపోతుంది. కాబట్టి ఒక వస్తువు అనేది ఎప్పుడూ కూడా గుణాలు మారిపోయే విధానాలుగా ఉంటాయి. పాలల్లో ఉన్న గుణం వేరు, పెరుగైన తర్వాత ఉన్న గుణం వేరు, మజ్జిగ అయిన తర్వాత దాని గుణం వేరు. అదే వెన్నగా ఉన్నప్పుడు దాని గుణం వేరు, ఆ వెన్న నెయ్యి అయితే దాని గుణం వేరు. ఇట్లా గుణాలు వాటిలో మారిపోతూ ఉండేటువంటి స్వభావం ఉంటుంది. అట్లాగా మరి బ్రహ్మములో ఉన్న దానిని గుణం అని చెప్పి అనరు, దాని లక్షణము అని చెప్పి అంటారు. అది
ఈ ప్రకారముగా దాన్ని లక్షణము, బ్రహ్మములోని లక్షణము, అది ఆనందము అనేది లక్షణము. ఈ ప్రకారంగా మరి ఎట్లా మాకు ఆనందం కావాలి, ఆనందంగా ఉండాలి, ఆనందాన్ని పొందాలి అనేటువంటి అపేక్ష గలవారు గురువులను ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసి వారి ద్వారా బ్రహ్మోపదేశమును పొంది నివృత్తి మార్గము ద్వారా ఆ పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందాన్ని వాళ్ళు అపేక్షించ సమృద్ధిగా సంపూర్ణముగా పొందినటువంటి వాళ్ళై ఉన్నారు. ఇది అదే ప్రకారంగా వ్యావహారికములో ఉన్నటువంటి వారు కూడా ఒకవేళ సోహం భావ ధ్యానం లేకుండగా, నివృత్తి మార్గం లేకుండగా, యోగ 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 సాధన లేకుండగా మరి ఆనందాన్ని పొందుతూ ఉన్న పరిస్థితి ఉన్నదా అని చెప్పి చూసినట్లయితే అది మరొక మార్గం కూడా ఉన్నది. ఎట్లయితే యోగులు ధ్యానములో ఉండి హంస యొక్క ఆశ్రయంలో ఉండి మరి ఈ నివృత్తి మార్గంగా ఉండి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అని లేకుండగా యోగ సమాధిని సాధించుకుని యోగ సమాధి ద్వారా వాళ్ళు ఎట్లా ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నారో అదే ప్రకారంగా సామాన్యులై ఉన్నటువంటి వారు మరి ఈ నిద్ర అనే ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు కూడా ఆ నిద్ర అనే దాని ద్వారా మరి కర్మేంద్రియములు పనిచేయకుండా, జ్ఞానేంద్రియములు పనిచేయకుండా, మనోబుద్ధ్యాదులు పనిచేయకుండా ఉండే సుషుప్తి అనబడేటువంటి ఒకనొక అవస్థకు వాళ్ళు ప్రయాణం చేసి అక్కడ వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నట్లుగా మనకు శాస్త్రం కూడా చెబుతున్నమాట. దాన్నే ఆనందమయ, ఆనందభుక్కు, ఏకీభూత, ప్రజ్ఞాన గణ అని మాండుక్యం చెప్పిన మాట. ఈ ప్రకారంగా మరి ఆనందం అనేది ఏంటంటే మరి మహాత్ములు హంస యొక్క ఆశ్రయం ద్వారా ఒక్కొక్క ఇంద్రియాలనే అధిగమించి మరి చివరికి ఈ అన్నింటిని కూడా దాటుకొని యోగ సమాధి అనబడే దాని ద్వారా వాళ్ళు అక్కడ బ్రహ్మము యందు లయించి బ్రహ్మములో లీనమై బ్రహ్మము యొక్క ఆనందాన్ని వాళ్ళు పొందుతున్న పరిస్థితి. దాదాపుగా అట్లాంటి ఆ పరిధికి మరి నిద్ర అనేటువంటి దాని ద్వారా, సుషుప్తి అనబడే దాని ద్వారా ప్రయాణం చేసి అక్కడ వాళ్ళు ఆనందిస్తున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా యోగ సమాధిలో ఉన్నవాడు ఆనందంగానే ఉన్నాడు, గాఢ సుషుప్తిలో ఉన్నవాడు ఆనందంగానే ఉన్నాడు. కారణం ఏంటంటే అక్కడ మరి పరికరాలు లేవు, ఇంద్రియాలు లేకుండా చేసుకోవడం కారణంగా నిరావరణముగా ఉన్న విధానములో మరి అక్కడ మహాత్ములు యోగ సమాధి యందు ఆనందాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. ఈ ఆనందం అనేటువంటి విషయం మీద మీకు తైత్రీయోపనిషత్తు ఒక ఆనందవల్లి అని చెప్పి ఒకటి ఉన్నది, దాంట్లో మీరు చూసుకోండి, బాగా తెలియబడుతుంది అక్కడ. తైత్రీయోపనిషత్తు శిక్షావల్లి, భృగువల్లి, బ్రహ్మవల్లి, ఆనందవల్లి అని చెప్పి 4 ఉంటాయి. ఆ ఆనందాన్ని అటు దేవతలు, బృహస్పతి కానీ, ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, పితరులు కానీ, అజానాది దేవతలు కానీ ఇవందరూ కూడా ఆనందాన్ని ఏ ప్రకారంగా పొందుతున్నారో ఆ విషయం గురించి ప్రస్తావనలు ఉంటాయి అక్కడ. ఆశ్రిష్ట, భద్రరిష్ట, బలిష్ట, యువ, అధ్యాయక అని చెప్పనంటూ దాంట్లో మానుషానందం అంటాడు. మానుషానందము అని, గంధర్వానందం అని, అజానజాతి దేవతానందం అని, అట్లనే దేవతానందం అని, ఇంద్రానందము, బృహస్పతి ఆనందము, బ్రహ్మ యొక్క ఆనందము, ఇట్లా మనకి తైత్రీయోపనిషత్తులో ఆనందవల్లిలో ఇవన్నీ చెప్పుకురావడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ విశ్వంలో బ్రహ్మ అయినా, ఇంద్రుడైనా, చంద్రుడైనా, ఏ దేవతలైనా కానీ ఆనందము యొక్క స్వరూపాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు బ్రహ్మముని అపేక్షించి ఉన్నవాళ్ళు. ఈ ప్రకారంగా ఇక్కడ మమ వర్తమ అనువర్తంతే, మమ వర్తమ నా మార్గంలో ఉన్నారు. నా మార్గం అంటే ఏమిటి? నేననగా బ్రహ్మము, ఆ బ్రహ్మమనగా ఆనందము, ఆనందాన్ని పొందాలనే మార్గంలోనే అందరూ ఉన్నారు. మనుష్యాహ చెప్పారు. పరమాత్మ మనుష్యాహ అనే మాట వాడుతూ ఉన్నారు. సకల జీవులు అని చెప్పుకోవచ్చు, ఒక మానవులే కాదు. అంటే మానవులను ఉద్దేశించి తాత్విక బోధ జరుగుతుంది కాబట్టి అది విన్నటువంటి వారు నివృత్తి మార్గంగా ప్రయాణం చేయగలిగే అవకాశం మానవునికే ఉన్నది కాబట్టి
మానవులను ఉద్దేశించి పరమాత్మ ఇక్కడ మాట్లాడుతున్న అంశం. అసలు విషయానికి వస్తే ఈ విషయంలో సకల జీవులు కూడా ఆనందాన్ని అపేక్షించే ఉన్నాయి. కానీ నివృత్తి మార్గంలో పోగలిగే అవకాశం వాడికి లేదు. పశుపక్షాది మృగాలకు నివృత్తి మార్గం అనేటువంటి యొక్క అంశం తెలియదు. ఆ మార్గంలో పోయే అవకాశం వాటికి లేదు. అనగా నివృత్తి మార్గం అనేటువంటి యొక్క అంశము తెలియదు అనేటువంటి మాటగా చూసినట్లయితే లోకంలో మానవులుగా ఉన్నటువంటి యొక్క చాలామందికి తెలియదు. ఈ యొక్క అద్వైత సిద్ధాంతం వైపుకు తిరిగి యోగ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కేవలం ఒక ఉపాసనా విధానంలోనే దేవత ఆరాధనలో ఉన్నారు తప్ప ఇది బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం ఆనందము. దాన్ని పొందాలని నివృత్తి మార్గముగా అంశ యొక్క ఆశ్రయం ద్వారా ప్రయాణం చేసే పొందాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క ఈ బాట విషయంలో ఎంతమందికి తెలిసి ఉన్నది, ఇది గమనించుకోవాల్సిన అంశము. వైష్ణవులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఆరాధన, ప్రపత్తి, అంకితము, సర్వసమర్పణము అనే భావాలతో ఉంటారే తప్ప మనస్సుని శ్వాస ఎందు పెట్టి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి తనలో ఉన్నటువంటి యొక్క నిరాకార బ్రహ్మతత్వాన్ని పొందటమే ఆనందాత్మికము అనే మాట వాళ్ళు చెప్పారు. వైష్ణవులు చెప్పరు, శైవులు చెప్పరు. అట్లనే మరి ఇతర ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దేవుడి ప్రస్తావన చేయరు. అందుచేత ఏ కొద్ది మందికి మాత్రమో మనుషులలో కొద్ది మందికి మాత్రమే దీని యొక్క గుట్టు రహస్యం తెలిసి ఉన్న అంశమే తప్ప చాలామంది మామూలు దశగానే పోతున్న విధానం. ఎట్లా ఇతర జీవులు, పశుపక్షాది మృగాలు అన్నీ కూడా మరి వాటి యొక్క జీవన సరళి ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నదో అట్లా చాలామంది మానవులు కూడా కేవలం వ్యవహారంతోనే ముడిపడి ఉన్న విధానమే తప్ప ఆనందం అనేది బ్రహ్మం యొక్క స్వరూపత లక్షణము అని, దాన్ని పొందాలంటే యోగ సమాధి ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది అని చెప్పని. అంటే యోగ సమాధిని పొందాలని చెప్పాలంటే మనస్సును హంస యొక్క ఆశ్రయంలో పెట్టి సర్వ సంకల్పములను త్యాగం చేసి ఆ మనస్సుని పూర్తిగా బ్రహ్మములో విలీనం చేసే విధానం అనేటువంటి బాట లోకంలో ఇతర జీవులే కాదు మానవులలో కూడా చాలామందికి తెలియని అంశమే. కాబట్టి ప్రకారముగా వ్యావహారిక వస్తువు వేరు, పారమార్థిక వస్తువు వేరు. వ్యావహారిక వస్తువు యందు గుణాలు ఉన్నాయి, పారమార్థిక వస్తువు యందు లక్షణాలు ఉన్నాయి. ఏవా లక్షణాలు అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆనందో. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు. కాబట్టి ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నటువంటి దానినే బ్రహ్మముగా పిలువబడుతూ ఉన్నది అని అర్థం. అది కలకండ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్పాలి చెప్పండి. కలకండ తీయగా ఉంటుంది అని చెప్పని ఒకటి చెప్పావు అనుకో, అతి వ్యాప్తి దోషం వస్తుంది. కలకండ అంటే తెల్లగా ఉండేది అని చెప్పి అన్నావు అనుకో, దానివల్ల అతి వ్యాప్తి దోషం వస్తుంది. తెల్లగా ఉంటామంటే ఈ బుదిగడ్డ తెల్లగానే ఉంటుంది, మార్బుల్ రాయి తెల్లగానే ఉంటుంది, వస్త్రాలు కూడా కొన్ని తెల్లగానే ఉంటాయి. ఈ తెల్లగా ఉండే మల్లెపూలు కొన్ని మల్లెపూలు తెల్లగానే ఉంటాయి. ఈ తెలుపు వర్ణములో ఉండే లోకంలో చాలా ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా కలకండ అంటే తెల్లగా ఉంటుంది అని చెప్పి అనకూడదు. ఒకటే చెప్పామంటే అతి వ్యాప్తి వస్తుంది. కలకండ అంటే గట్టిగా ఉంటుంది అని చెప్పి ఒకే లక్షణం చెప్పావు అనుకో, దానివల్ల ప్రమాదం అవుతుంది. కలకండ గట్టిగా ఉంటుందని చెప్పనంటే కంకర్రాళ్ళు గట్టిగానే ఉంటాయి, నాపరాళ్ళు గట్టిగానే ఉంటాయి. ఈ లోకంలో గట్టిగా ఉండే చాలా ఉన్నాయి. దానివల్ల అతి వ్యాప్తి దోషం వస్తుందని చెప్పని అంటారు. కాబట్టి అతి వ్యాప్తి దోషం రాకుండా ఉండాలని చెప్పనంటే దాంట్లో ఏవైతే ఉన్నాయో మొత్తం చెప్పాలి. కలకండ అంటే అది తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, సప్పడిస్తే మెల్ల కరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్తేనే కలకండ యొక్క అపూర్ణత్వం మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక లక్షణం మాత్రం చెప్పామనుకో, దానిలో ప్రమాదం వస్తుంది. కాబట్టి ప్రకారముగా ఎట్లా కలకండ అన్నప్పుడు తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, నోట్లో వేస్తే మెల్లగా కరుగుతూ ఉంటుంది, ఇవన్నీ 4 చెప్పాలి. అట్లనే మరి బ్రహ్మము అని చెప్పన్నప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము,
ఆనంద స్వరూపము, అనంత స్వరూపము, ఈ 4 చెప్పాలి. ఈ 4 చెబితేనే దాన్ని బ్రహ్మము అంటారు. ఈ 4 చేరి ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అని అర్థం. కాబట్టి దాంట్లో ప్రధానముగా ఉన్నది ఏంటంటే ఆనందం. అందరూ కూడా బాహాటముగా అపేక్షిస్తుంది ఏమిటంటే ఆనందం. అలాంటి ఆనందాన్ని పొందాలనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు గురువులు చెప్పే మార్గం నివృత్తి మార్గము ద్వారానే సమస్త అనాత్మను తొలగింపజేసుకొని, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆవరణాలుగా ఉన్నాయి. లోన ఉన్న ప్రత్యేగాత్మకు జ్ఞానేంద్రియములు ఆవరణాలే, కర్మేంద్రియములు ఆవరణాలే, లోన అంతరేంద్రియాలు ఆవరణాలే, అన్ని ఆవరణములే. అందువల్ల ఆవరణాల కారణంగా మనకి ఆత్మ మరుగు చేయబడింది. దాన్ని మహాత్ములు యోగ సమాధి ద్వారా ఆవరణాలను పూర్తిగా లేకుండా చేసుకోవడం జరుగుతుంది. నిరావరణము అంటారు. యోగ సమాధి యందు నిరావరణము. అట్లనే సుషుప్తి అవస్థ ఎందు కొంతవరకు నిరావరణంగా చెప్పుకోవచ్చు. ఎందుకు? సుషుప్తిలో జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు, కర్మేంద్రియాలు పనిచేయట్లేదు, అంతరేంద్రియాలు పనిచేయట్లేదు. కానీ మూలా విద్య మాత్రం ఉంటుంది, అజ్ఞానం మాత్రం ఉంటుంది. ఇవన్నీ ఉపశమించాయి కాబట్టి ఇతడు కూడా ఆనందిస్తూనే ఉన్నాడు. అంతకంటే మిక్కుటముగా మరి యోగ సమాధి గలవాడు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనందము అనేది భగవత్ స్వరూపమైతే అది మహాత్ములు తపస్సు ద్వారా మరి ఆ స్వరూప స్థితిని పొందుతున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆనందం బ్రహ్మములో ఉందనే విషయం తెలియక, అసలు బ్రహ్మం అంటే తెలియదు వాడికి, ఆ బ్రహ్మములో ఆనందం ఉన్నది, దాని లక్షణం అనే విషయం కూడా తెలియదు. కానీ ఆనందాన్ని మాత్రం అపేక్షిస్తూ ఉన్నారు. వాడికి ఆనందం అంటే అది లక్షణము అని, అది బ్రహ్మముకు పారమార్థిక వస్తువు ఎందు ఆనందం అనేది ఉంటుందని చెప్పేసి అని, అంటే పారమార్థికముకు తత్వాన్ని పొందాలంటే నివృత్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేసి పొందాల్సి ఉంటుందనేది తెలియదు. లోకంలో చాలామందికి తెలియదు. 100కి 90 వేసుకోండి తెలియదు. కానీ ఆనందం వద్దా అంటే ఆనందం కావాలంటున్నాం. మళ్ళా మరి ఎట్లా వస్తుందో నీకు ఆనందం అంటే తింటే వస్తుంది, వింటే వస్తుంది, చూస్తే వస్తుంది అని అంటాడు తప్ప అసలు ఆనందం అంటే బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణము, అది ఇంద్రియ అగోచరము, అది కేవలం మరి యోగ సమాధి ద్వారానే పొందబడేటువంటి యొక్క అంశము అనేటువంటి యొక్క విషయం బాహాటంగా లోకంలో ఎవరికి తెలుస్తుంది అనే విషయంగా చూస్తే శాస్త్ర పరిశీలన లేకుండా, గురువు యొక్క బోధ లేకుండా అది అవగాహనకు వచ్చేటువంటి యొక్క విషయం కాదు. ఇది గమనించుకోవాల్సిన అంశము. కానీ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు? మమ వర్తమాను వర్తంతే మనుష్య. అయితే నా యొక్క మార్గం, వర్తమ అంటే మార్గం, మమ వర్తమ అంటే నా మార్గం అన్నమాట. నా మార్గం అంటే నేను ఆనంద స్వరూపుణ్ణి కాబట్టి నా ఆనందాన్ని పొందాలనేటువంటి అపేక్ష మాత్రం అందరికీ ఉన్నది. కానీ అది ఆ మూలతత్వాన్ని తెలుసుకోవడానికి గల అవగాహన ఎంతమందికి ఉన్నది అంటే 100కి 90% లేదు. చాలామందికి లేదు. అందరూ ఉపాసన చేస్తూ ఉన్నారు, ఆయా దేవతలను ఉపాసన చేస్తూ ఉన్నారు. కానీ మానవుడు అపేక్షించేటువంటి యొక్క ఆనందం పరిపూర్తిగా పొందే విధానం అది మరి తత్వజ్ఞులు, వేదాంతులు అయినటువంటి యొక్క వాళ్ళ ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు మరి ఆనందీ భవతి, ఆనందాన్ని పొందుతూ ఉన్నారంటే అది యోగ సమాధి ద్వారా ఆనందిస్తూ ఉన్నారు. బ్రహ్మములో లీనమై వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. బ్రహ్మము దగ్గరే పొందాలి తప్ప నాడా పొందే అవకాశం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదా ఏవ భజామ్యహం మమ వర్తమా అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కాబట్టి ఇక్కడ మనం మాం అన్నప్పుడు, మాం అంటే నన్ను అని చెప్పి అర్థం అన్నమాట. నన్ను అన్నప్పుడు మనం ఆయన్ని బ్రహ్మముగా అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఏమి? భగవంతుడు మాం అంటే నన్ను అని చెప్పిన అర్థం అక్కడ. ఒకవేళ మనమే కనుక నేను అంటే ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? నేను అంటాం కదా, నేను అన్నప్పుడు ఈ మేను అర్థం చేసుకుంటామా? ఈ దేహం అని చెప్పి అర్థం చేసుకుంటామా? కాబట్టి నేను అనేది ఈ మేను కాదు. నేను అనేది ఈ మేనులకు విలక్షణమై ఉన్నటువంటి ఆత్మ.
అనగా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, ఈ మూడింటికి అతీతముగా ఉన్నటువంటి సత్తా మాత్రమై ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి అహం ఆత్మ, నేననగా ఆత్మని తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లనే అక్కడ మరి పరమాత్మ విషయం కూడా ఆయన బ్రహ్మము అనేటువంటి విషయం. అందుచేత ఏంటంటే మరి మన విషయము అర్థం కావాలి, భగవంతుని విషయం అర్థం కావాలి. అర్థం చేసుకుని ఆ అర్థవంతమై ఉన్న మార్గంలో ప్రయాణం చేసినట్లయితే మనం ఆశించిన మేరకు మనం ఆ యొక్క పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూప లక్షణాన్ని, ఆనందత్వపు లక్షణాన్ని సమృద్ధిగా పొందే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.